చెబుతున్నా నీకే శుభాకాంక్ష. గత కొద్ది రోజులుగా రాజ్ తరుణ్ అనూహ్యంగా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన హీరోగా నటించిన పురుషోత్తముడు సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రచిత్ రామ్ లండన్ లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. అతడిని తన కంపెనీకి సీఈఓ చేయాలని తండ్రి మురళీ శర్మ భావిస్తాడు. అయితే కంపెనీ నిబంధన ప్రకారం సీఈఓ కావాలంటే ముందు ఆ వ్యక్తి 100 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళాలి. ఆ విషయాన్ని రామ్ పెద్దమ్మ అంటే రమ్యకృష్ణ అందరికీ గుర్తు చేస్తుంది. ఆ కంపెనీలో తనకు 50% వాటా ఉండటంతో రామ్ అజ్ఞాతంలోకి వెళ్ళకపోదు. రాజమండ్రి దగ్గరలోని కడియప్ లంక అనే గ్రామానికి ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఆ గ్రామంలో నర్సరీ నడుపుతున్న అమ్ములు హీరోయిన్ హాసిని సుధీర్ దగ్గర పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే అతని కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో వారు రామ్ సాయం కోరతారు. మరోవైపు రామ్ వివరాలను బయటకు తెలియజేసి తాను సీఈఓ కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మ ఆమె కుమారుడు కుట్ర పన్నుతారు. తమ మనసులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి రామ్ సీఈఓ అయ్యాడా, ఆ రైతుల కోసం ఏం చేశాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రాజ్ తరుణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మించారు. నిజానికి టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ఈ సినిమా శ్రీమంతుడు జోనర్ లో ఉండబోతుందని కొంత క్లారిటీ వచ్చింది. అయితే ప్రమోషన్స్ లో మాత్రం ఒక కొత్త పాయింట్ ను తీసుకుని ఈ సినిమా తెరకెక్కించామని, అలాగే కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కించామని డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ చెప్తూ వచ్చారు. సినిమా కథ చూస్తే గతంలో మనం చూసిన శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమీందార్, అరుణాచలం వంటి సినిమాలు జ్ఞప్తికి వస్తుంటాయి. అయితే రాజ్ తరుణ్ లెవెల్ కి ఈ సినిమా కథ ఆసక్తికరం అనిపిస్తుంది. అసలు కష్టమే తెలియకుండా పెరిగిన ఒక కుర్రాడు తండ్రి వద్దంటున్నా వినకుండా సీఈఓ స్థానంలో కూర్చోవాలంటే అతి సామాన్య జీవితం గడిపితేనే కరెక్ట్ అని అజ్ఞాతంలో గడపడానికి సిద్ధమవుతాడు. అయితే అది కాస్త కన్విన్సింగ్ గానే ఉన్నా అతను కడియపు లంక చేరడం, ఆ తరువాత అక్కడ అములు దగ్గర పనిలో చేరడం వంటి అంశాలు కాస్త సినిమాటిక్ గా అనిపిస్తాయి. రియాలిటీకి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే ప్రవీణ్ తో కలిసి హీరోకి రాసుకున్న కామెడీ ట్రాక్ కూడా కొన్ని చోట్ల క్లమ్జీగా అనిపిస్తుంది. అలాగే రైతులు కాపాడమని వెంటబడుతుంటే ముందు అజ్ఞాతం నుంచి బయటికి రావాల్సి వస్తుందేమోనని వారికి దూరంగానే ఉంటున్నా వాళ్ళ కష్టాలు విని చలించి వాళ్లకు ఒక దారి చూపించే ప్రయత్నం చేయడం వంటి విషయాలు కన్విన్సింగ్ గానే రాసుకున్నాడు. ముఖ్యంగా సినిమాలో రాజ్ తరుణ్ చేత పలికించిన కొన్ని పద్యాలు, భాగవతంలోని కొన్ని శ్లోకాలు ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలిగిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి రాజ్ తరుణ్ బయట ప్రస్తుతం ఫేస్ చేస్తున్న పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఈ సినిమాలో అతని పాత్ర డిజైన్ ఉండటంతో కాస్త రియాలిటీకి దూరంగా అనిపిస్తుంది. కానీ రాజ్ తరుణ్ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న వివాదం తెర మీదకు రాకుండా ఉంటే అతన్ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుందేమో. సినిమాలో కొన్ని సీన్స్ లో చిన్న చిన్న లోపాలు పక్కన పెట్టి చూస్తే రాజ్ తరుణ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ ఫ్యామిలీస్ తో కలిసి చూడగలిగే ఒక డీసెంట్ సినిమా అని చెప్పవచ్చు. ఓవరాల్ గా పురుషోత్తముడు మూవీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ప్రేక్షకులకు నచ్చొచ్చు. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.